వాటిక బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పల్లెల రూపురేఖలు మారబోతున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధికే కేంద్ర సర్కార్ భారీ నజరాను ప్రకటించింది. ఇక 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కాలానికి ఏపీకి ఏకంగా 16,627 కోట్ల రూపాయలను కేటాయించింది. గతంలో పోలిస్తే కనుక ఇది 3,771 కోట్లు అదనంగా కావడం విశేషం. ఇక ఈ నిధుల కేటాయింపులో ఏపీ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ఈ నిధులు ఏకంగా 80% నేరుగా గ్రామ పంచాయతీలకే వెళ్లనున్నాయి. దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యాలకు ఈ నిధులు భారీ బూస్ట్ని ఇవ్వనున్నాయి. ఇక తాగునీరు, అలాగే పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వాడనున్నారు. అయితే నిధుల దారి మళ్లించకుండా ఆన్లైన్ మానిటరింగ్, అలాగే ఆడిట్ రిపోర్ట్స్ తప్పనిసరి చేస్తూ కూడా కేంద్రం కఠిన నిబంధనలు విధించింది. మొత్తానికి ఈ భారీ నిధులతో ఏపీ పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే ఏదైతే 16వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి అయితే మాత్రం గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అంశం మీద మాత్రం 16,627 కోట్ల రూపాయలు నిధులైతే 5 సంవత్సరాల కాలం అంటే 2026 నుంచి కూడా 31 వరకు ఈ నిధులు అనేవి ఈ 16,627 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీన్ని గత 15వ ఆర్థిక సంఘం సిఫార్సు నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే మాత్రం 3,771 కోట్ల రూపాయలు అధికంగా కూడా ఈ 16వ ఆర్థిక సంఘంలో నిధులైతే మాత్రం రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం దీనికి ఈ బేసిక్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో బేసిక్ గ్రాంట్ మాత్రం 13,302 కోట్ల రూపాయలు ఉన్నది. పనితీరు ఆధారంగా అయితే మాత్రం మరో 3,325 కోట్ల రూపాయలు అయితే నిధులు దానికి యాడ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే 15వ ఆర్థిక సంఘంకి సంబంధించిన నిధులు విడుదలైనటువంటి సందర్భంలో గత వైసీపీ పాలనలో మాత్రం ఈ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయినాయి అని చెప్పి పెద్ద అపవాదం అయితే మూట కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం ఆ తర్వాత ఇది ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ శాఖను తీసుకున్న తర్వాత మాత్రం ఈ అరాకొర నిధులతోనే ఇక్కడైతే మాత్రం అభివృద్ధిని గ్రామాల్లో అభివృద్ధి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపట్టాయి. ప్రధానంగా కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు విస్తరణ కానీ అదేవిధంగా కూడా డోలీలు లేనటువంటి ఈ పరిస్థితిని సమకూర్చే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసేటువంటి అభివృద్ధి పనులకు మరింత భూతంగా కూడా ఈ 16వ ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధుల ద్వారా మరింతగా కూడా ఎక్కువ అభివృద్ధి సాధించేటువంటి దిశగా అయితే వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ వచ్చేటువంటి నిధులు డైరెక్ట్గా కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఖాతాలు ఏవైతే ఉంటాయో దానికి డైరెక్ట్గా కూడా నిధులు 80% వచ్చేస్తాయి. అదేవిధంగా కూడా ఇక ఈ జిల్లా పరిషత్కి సంబంధించి 10% నిధులు కేటాయింపు అనేది ఉంటుంది. వీటిల్లో అయితే మాత్రం గతంలో మాదిరిగా ఎటువంటి వాటిలో ఎటువంటి ఈ ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా కూడా వాటిని నిధులు మళ్లింపు లేకుండా ఉండేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మానిటరింగ్ సిస్టాన్ని అయితే ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయటం అదేవిధంగా కూడా మానిటరింగ్ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉన్నట్లు కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ నిధులు కేటాయింపు ఏదైతే ఉందో ఈ 16,627 కోట్ల రూపాయలు 16వ ఆర్థిక సంఘం నుంచి ఏపీకి వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులకు సంబంధించి ప్రధానంగా మంచి ఈ తాగునీరుకు సంబంధించి అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి అలాగే మౌలిక వసతులకు సంబంధించి కూడా ఈ నిధులు అనేవి కేటాయింపు అనేది ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో మాత్రం అభివృద్ధి మరింతగా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. గతంలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం గ్రామాల్లో కాదు పట్టణాల్లో కూడా సరిగ్గా రోడ్లు లేనటువంటి పరిస్థితి, ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అవి కూడా గుంటలమయమైపోయిన పరిస్థితి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏదైతే దానికి సంబంధించినటువంటి గుంటలను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అటువంటి సందర్భంలో ఇప్పుడు మరింతగా కూడా నిధులు కనుక వచ్చినట్లయితే మాత్రం అభివృద్ధి అనేది మరింతగా వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి మాత్రం ఇది ఒక మంచి తీపి కబురుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి వచ్చేటువంటి నిధులు పోల్చుకున్నట్లయితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా 8వ స్థానంలో ఏపీకి అందిస్తున్నట్లుగా కూడా మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.